హలో ఎవ్రీవన్, వీఆర్ బ్యాక్ అగైన్ విత్ క్రూజ్ ట్రిప్. సింగపూర్, మలేషియాతో పాటు 2 nights క్రూజ్ ట్రిప్ గురించి చాలా రిక్వెస్ట్లు వస్తున్నాయి ఈ మధ్య. లాస్ట్ టైం January 22nd మేమైతే ట్రిప్ పెట్టామో దాన్ని చాలామంది మిస్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ ఎప్పుడు అని ప్లెంటీ ఆఫ్ రిక్వెస్ట్ వచ్చాయి. హియర్ వీఆర్ విత్ న్యూ డేట్స్. డీటెయిల్గా వీడియోని చివరికి చూసారనుకోండి, మనం ఈ ట్రిప్లో డేట్స్ ఏంటి, బడ్జెట్ ఎంత, ఏమేమి కవర్ చేయబోతున్నామని అన్ని డీటెయిల్స్ ఉంటాయి. చూసిన తర్వాత స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేశారనుకోండి, మా వాళ్ళు డీటెయిల్డ్ PDF అంతా పంపిస్తారు. చూసుకున్న తర్వాత ఎంబడే స్లాట్ బుక్ చేసుకోవచ్చు. నోట్ లిమిటెడ్ స్లాట్స్. చాలామంది ఈరోజు ఐటినరీ తీసుకుని 3-4 days తర్వాత గెట్ బ్యాక్ అవుతున్నారు. మ్యాక్సిమం 1 day 2 daysలో ఎగిరిపోతున్నాయి ఇంటర్నేషనల్ ట్రిప్స్. సో కొంచెం క్విక్గా డెసిషన్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు డీటెయిల్గా 1 by 1 చూద్దాం. చూడండి, మన ఓవరాల్గా వచ్చేసి 6 nights 7 days ట్రిప్ కదా. మన ట్రిప్ స్టార్ట్ అయ్యేది వచ్చేసి 10th March రోజున నైట్ స్టార్ట్ అవుతాం 11:30కి హైదరాబాద్ నుంచి. నెక్స్ట్ డే రోజు అంటే 11th March రోజున పొద్దున్నే 6:30 కల్లా మలేషియాలోని కోలాలంపూర్కి రీచ్ అయిపోతాము. ఇదేంటంటే 2 nights మనం మలేషియాలో స్పెండ్ చేస్తాము, 2 nights సింగపూర్లో స్పెండ్ చేస్తాము, 2 nights క్రూజ్లో స్పెండ్ చేస్తాము. సో మన హోటల్స్ అన్నీ కూడా మలేషియాకి వచ్చేసరికి 3 star ప్రాపర్టీ, సింగపూర్కి వచ్చేసరికి 4 star ప్రాపర్టీ. మనం ఏదైతే క్రూజ్లో జర్నీ చేయబోతున్నామో అది ఆల్మోస్ట్ మనం 5 star కేటగిరీ కింద హ్యాపీగా కన్సిడర్ చేయొచ్చు, అంత లగ్జరీస్గా ఉంటుంది. సో వివరాలకు వెళ్తే మనం 11th March రోజున పొద్దున్నే కోలంపూర్లో రీచ్ అయిన తర్వాత ఇమిగ్రేషన్ అవన్నీ కంప్లీట్ చేసుకొని అందరం గ్యాదర్ అయిపోయిన తర్వాత మనం వెళ్దాము ఇంకా బ్రేక్ఫాస్ట్కి. బ్రేక్ఫాస్ట్ మా సైడ్ నుంచే ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అక్కడే పుత్రజయ ఉంటుంది. పుత్రజయ అంతా కూడా నీట్గా ఫొటోస్ దిగేసి మనం అంతా టూర్ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి మనం ఇంకా కోలంపూర్ సిటీలోకి ఎంటర్ అవ్వచ్చు. కోలంపూర్ సిటీ టూర్ అంతా కూడా నీట్గా కంప్లీట్ చేసుకొని మనం అక్కడే పెట్రోనస్ ట్విన్ టవర్స్ లాంటి ఫేమస్ ప్లేస్లు అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మనకు మలేషియా అనగానే గుర్తొచ్చేది అదే కదా, పెట్రోనస్ ట్విన్ టవర్స్ ఇవన్నీ ఫోటో స్టాప్స్ అన్నీ తీసుకొని అక్కడ నుంచి లంచ్కి వెళ్ళిపోవచ్చు. ఇండియన్ రెస్టారెంట్లో లంచ్ ఉంటుంది మా సైడ్ నుంచి. ఆ లంచ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం ఇంకా హోటల్ చెకిన్కి వెళ్ళిపోవచ్చు. చూడండి, హోటల్ చెకిన్ అయిపోయిన తర్వాత మీరు కొంచెం రిలాక్స్ అయిపోయారు అనుకోండి, ఈవినింగ్కి బుకిట్ బింటాంగ్ ఏరియా అనేది చాలా బాగుంటుంది. ఫేమస్ ఏరియా అది మలేషియాలోని కోలాలంపూర్లో. అక్కడ మనం కొంచెం లీజర్గా టైం స్పెండ్ చేయడానికి టైం ఇస్తాము. మీరు హ్యాపీగా డిన్నర్ కంప్లీట్ చేసుకోవచ్చు మీ సైడ్ నుంచే. ఎందుకంటే అక్కడ లోకల్ ఫుడ్స్ మనకు ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ దొరుకుతాయి. లోకల్గా మీకు ఫుడ్ ఎక్స్ప్లోర్ చేసినట్టుగా కూడా ఉంటుందని ఆ రోజు ఫుడ్ మా సైడ్ నుంచి ఏం లేదు. సో ఫుడ్ అంతా ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత రూమ్కి వచ్చేస్తాము. రెస్ట్ తీసుకోవడంతో Day 1 ముగుస్తుంది. ఇంకా Day 2 రోజు హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా మనం ప్రయాణం మొదలవుతుంది. మలేషియాగా టక్కున గుర్తించే ప్లేస్లో ఒకటి వచ్చేసి బాటు కేవ్స్, అదే మన సుబ్రహ్మణ్య స్వామి సంబంధించిన విగ్రహం ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళేసి హ్యాపీగా ఫొటోస్ దిగేసి పైన గుహలోకి వెళ్ళేసి అంతా చూసుకున్న తర్వాత అక్కడ నుంచి మనం వెళ్ళొచ్చు గెంటింగ్ ఐలాండ్స్కి. బస్ ఆపిన దగ్గర నుంచి ఆ కేబుల్ కార్ జర్నీ అంతా కూడా గెంటింగ్ ఐలాండ్లోకి వెళ్ళడానికి చాలా బాగుంటుంది. ముఖ్యంగా క్లౌడ్స్ ఆ కేబుల్ కార్ వైపు వస్తున్న జర్నీ అంతా కూడా స్పెక్టాక్యులర్ అని అనొచ్చు. ఆ గెంటింగ్ ఐలాండ్స్లోకి వెళ్ళిన తర్వాత ఆ కజినో కానీ ఆ వేరియస్ ప్లేస్ అన్ని కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి కొంచెం టైం ఇవ్వడం జరుగుతుంది. ఆ గ్యాప్లోనే మీరు లంచ్ కూడా ముగించుకోవచ్చు. లంచ్ మీ సైడ్ నుంచి ఉంటుంది. సో లంచ్ అవన్నీ ముగించుకొని అక్కడ ప్లేస్ చూసిన తర్వాత మన రిటర్న్లోనే మనం అక్కడే చైనీస్ టెంపుల్ ఒకటి ఉంటుంది, అది కూడా చూసేసుకొని అక్కడ నుంచి మళ్ళీ కేబుల్ కార్ తీసుకొని కిందికి వచ్చేయచ్చు. కిందికి వచ్చిన తర్వాత మనం ఇంకా సిటీలోకి ఎంటర్ అయిపోతాము. ఆ రోజు డిన్నర్ మా సైడ్ నుంచి ఉంటుంది. అలా Day 2 ముగుస్తుంది. ఇంకా Day 2లో ముగిసిన తర్వాత Day 3 రోజున హోటల్లో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మన ప్రయాణం మొదలు పెడతాము ఇంకా సింగపూర్ వైపు. నోట్, ఈ ట్రిప్లో సింగపూర్ వీసా కూడా మా సైడ్ నుంచి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మలేషియాకి వీసా అవసరం లేదు, బట్ దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ అంతా కూడా మా సైడ్ నుంచి కంప్లీట్ చేయడం జరుగుతుంది. చూడండి, సో ఇంకా ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత మలేషియా నుంచి సింగపూర్కి, మలేషియా బార్డర్లోనే లంచ్ ఉంటుంది మా సైడ్ నుంచి. అవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని సింగపూర్లోకి ఎంటర్ అయిన తర్వాత హోటల్ చెకిన్ అయిపోవచ్చు. 4 star ప్రాపర్టీ బాగుంటుంది, సెంట్రలీ లొకేటెడ్. చెకిన్ అయిపోయిన తర్వాత సింగపూర్లోనే ఫేమస్ ఏరియా ఉంటుంది గార్డెన్స్ బై ద బే అని చెప్పేసి. దాంట్లోనే క్లౌడ్ ఫారెస్ట్, ఫ్లవర్ డోమ్, ఈ 2 ప్లేస్లను కూడా టికెట్స్ ఇంక్లూడ్ ఉన్నాయి. క్లౌడ్ ఫారెస్ట్ బాగుంటుంది, జురాసిక్ పార్క్ థీమ్తోని ఆ క్లౌడ్లో ఉన్న ఫీలింగ్ అంతా కూడా ఇస్తుంది మనకు. అదంతా ఫారెస్ట్ థీమ్తోని బాగుంటుంది ఎక్స్ప్లోర్ చేయడానికి. పక్కనే ఫ్లవర్ డోమ్ కూడా ఉంటుంది, అది కూడా చూసుకోవచ్చు. ఈ 2 చూసుకున్న తర్వాత నైట్ అవుతుంది కాబట్టి మనకు అక్కడే సూపర్ ట్రీ అని ఉంటుంది, అక్కడ ఒక లైట్ షో లాంటిది జరుగుతూ ఉంటుంది. అది చూసుకొని మనం ఇంకా రూమ్కి వచ్చేయచ్చు. రూమ్కి వచ్చిన తర్వాత డిన్నర్ మీ సైడ్, డిన్నర్ మీదే ఉంటుంది. డిన్నర్ సంబంధించిన ప్లేస్లు అన్నీ చుట్టూ ఇండియన్ రెస్టారెంట్స్ చాలా ఉన్నాయి మన హోటల్కి దగ్గరలోనే. అవన్నీ మేము గైడ్ చేస్తాము. మీరు హ్యాపీగా తినేసి రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకోవచ్చు. అలా మన Day 3 ముగుస్తుంది. ఇంకా Day 4 రోజు హోటల్లో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకు సింగపూర్ అనగానే టక్కన గుర్తొచ్చే మరొక ఇంపార్టెంట్ ప్లేస్ వచ్చేసి యూనివర్సల్ స్టూడియోస్ కదా. దానికి సంబంధించిన టికెట్స్ మాతోనే ఉంటాయి. సో అందులోకి వెళ్ళిపోయి మీరు ఫుల్ డే ఆ రైడ్స్ అన్నీ కూడా ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది థ్రిల్లింగ్ ఆ రైడ్స్ అన్నీ కూడా. ఈవినింగ్ వరకు అక్కడ టైం స్పెండ్ చేసిన తర్వాత అక్కడ నుంచి మనం వెళ్ళిపోతాము వింగ్స్ ఆఫ్ టైమ్ షో చూడడానికి. చాలా బాగుంటుంది. ఈ సెంటోసా ఐలాండర్లోనే ఉంటుంది ఈ వింగ్స్ ఆఫ్ టైమ్ షో అంతా కూడా. ఆ బీచ్ ఏరియా కూడా అంతా ఎక్స్ప్లోరింగ్కి మనకి ఎనఫ్ టైం కూడా ఉంటుంది. సో అవన్నీ చూసుకుని మనం బ్యాక్ వచ్చిన తర్వాత
డిన్నర్ మా సైడ్ నుంచి ఉంటుంది ఈరోజు యూనివర్సల్ స్టూడియో రోజు. ఎందుకంటే లంచ్ మీరు తినాల్సి ఉంటుంది. ఆ యూనివర్సల్ స్టూడియోస్లో పడిన తర్వాత ఎవరు ఏ రైడ్ ఎక్కుతున్నారు, ఎటు వెళ్తున్నారో అసలు తెలియదు. సో అక్కడ ఉన్న ఆప్షన్స్ ఏంటని మీకు చూపిస్తాము. హ్యాపీగా మీరు తినొచ్చు లంచ్. డిన్నర్ మా సైడ్ నుంచి ఉంటుంది. సో రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకోవడానికి డే 4 ముగుస్తుంది. ఇంకా డే 5 రోజు మీరు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం వెళ్దాము సింగపూర్లోనే ఇంకో ఫేమస్ ప్లేస్, ఈ మరీనా బే సైన్స్కి సంబంధించిన బిల్డింగ్ ఉంటుంది కదా, 3 బిల్డింగ్స్ ఉండి షిప్స్ లాంటి ఆకారంతో ఆ పైన అబ్జర్వేషన్ డెక్కి వెళ్ళొచ్చు. టికెట్ ఉంటుంది మా సైడ్ నుంచి. ఆ అబ్జర్వేషన్ డెక్ అంతా పైన అంతా రిలాక్స్గా చూసుకున్న తర్వాత ఇంకా అక్కడ నుంచి మనం లంచ్కి వెళ్ళిపోవచ్చు. లంచ్కి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం అట్లా చూసుకున్న తర్వాత మనం ఇంకెళ్ళిపోవచ్చు క్రూజ్లోని చెక్-ఇన్కి. ఇంకా 2 nights క్రూజ్లోనే ఉంటాము. ఐఎస్ఎస్ క్యాబిన్ ఉంటుంది. హ్యాపీగా మీరు క్రూజ్లోకి వెళ్ళిన తర్వాత ఆ రోజు డిన్నర్ దగ్గర మొదలు పెట్టుకుంటే నెక్స్ట్ డే రోజు అంతా కూడా మీకు బ్రేక్ఫాస్ట్ కవర్ అవుతుంది, లంచ్ కవర్ అవుతుంది, డిన్నర్ కవర్ అవుతుంది, అండ్ ఆ తర్వాత రోజు బ్రేక్ఫాస్ట్ కవర్ అవుతుంది. ఇన్ని ఫుడ్ కవర్ అవుతాయి. మధ్య మధ్యలో స్నాక్స్ కూడా ఆప్షన్స్ మీకు అక్కడ అవైలబుల్లో ఉంటాయి. క్రూజ్లోకి వెళ్ళిన తర్వాత స్విమ్మింగ్ పూల్ ఏరియా కానివ్వండి, స్లైడ్స్ కానివ్వండి, యాక్టివిటీస్ చేయడానికి చాలా బాగుంటాయి. అండ్ ఆ క్రూజ్లో కూడా కొన్ని యాక్టివిటీస్ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి. అసలు ఆ 2 days మనకి ఎలా గడిచిపోతాయో కూడా తెలియదు. ఇది ఏంటంటే సింగపూర్లో స్టార్ట్ అవుతుంది మన క్రూజ్ ఈవినింగ్ టైంలో. అది వచ్చేసి మలేషియాలో ఆపడం జరుగుతుంది నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా. ఆ డే అంతా కూడా అక్కడే డాక్ చేసి పెడతారు. మళ్ళీ నైట్ జర్నీ స్టార్ట్ అవుతుంది మలేషియా నుంచి సింగపూర్ వైపు. సో ఇలా 2 nights మీ జర్నీ అంతా కూడా క్రూజ్లోనే ఉంటుంది. యాజ్ సైడ్ క్రూజ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది చూడండి. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 3000 నుంచి 4000 కెపాసిటీ కలిగే క్రూజ్. 18 నుంచి 19 decks ఉంటాయి. తెలియదు ఎక్స్పీరియన్స్ చేయడానికి యాక్టివిటీస్ చాలా ఉన్నాయి క్రూజ్లో. సో ఆ క్రూజ్లో ఆ 2 days గడిచిన తర్వాత ఇంకా 7th day రోజు పొద్దున్నే మనం చెక్అవుట్ చేసేసి బయటకు వస్తాము. బయటకు వచ్చిన తర్వాత సింగపూర్ సంబంధించిన సిటీ టూర్ లాంటిది ఉంటుంది. అదంతా ఎక్స్ప్లోర్ చేసుకున్న తర్వాత నీట్గా ఇంపార్టెంట్ ప్లేస్లో ఫోటో దిగిన తర్వాత అక్కడ నుంచి లంచ్ తర్వాత కొంచెం లీజర్ టైం తీసుకొని ఇంకా మనం ఎయిర్పోర్ట్కి రిటర్న్ వచ్చేస్తాము. అండ్ ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్లో కూడా సింగపూర్ ఎయిర్పోర్ట్ మీకు తెలిసిందే, జ్యువెల్ ఎంత బాగుంటుందో ఆ ఏరియా అంతా కూడా అదంతా చూసుకొని అక్కడితో మన ట్రిప్ ముగుస్తుంది. సింగపూర్ నుంచి ఫ్లైట్ తీసుకొని హైదరాబాద్కి వచ్చిన తర్వాత దీంట్లో ఫ్లైట్స్ కవర్ అయిపోయాయి, సింగపూర్ సంబంధించిన వీసా కవర్ అయిపోయింది, అండ్ మలేషియాలో 3 star హోటల్స్, సింగపూర్లో 4 star హోటల్, 2 nights క్రూజ్లో స్టే అండ్ ఎంట్రీ టికెట్స్ అన్నీ కవర్ అవుతున్నాయి. అండ్ 6 nights 7 daysలో ఆల్మోస్ట్ అన్ని మీల్స్ కవర్ అవుతున్నాయి, ఒక 4 times తప్ప. ఆ 4 meals ఎందుకంటే మలేషియాలో మీకు ఇందాక చెప్పినట్టుగా లోకల్ ఫుడ్ ఏరియా, స్ట్రీట్ ఫుడ్ అంతా చాలా బాగుంటుంది తినడానికి. మీకు లోకల్ కుజిన్ చూడడానికి ఒక ఆప్షన్ ఇచ్చాము. అండ్ ఇంకొక ఆప్షన్ వచ్చేసి మలేషియాలోనే గెంటింగ్ ఐలాండ్లోకి వెళ్ళిన తర్వాత మీకు లంచ్కి తీసుకెళ్ళామంటే మీకు ఇచ్చే లీజర్ టైం అంతా కూడా లంచ్కి వెళ్ళి రావడానికే సరిపోతుంది. అదేదో అక్కడ లోకల్ ఫుడ్ తినేస్తారనుకోండి, టైం సేవింగ్ కూడా. ఇంకోటి వచ్చేసి యూనివర్సల్ స్టూడియోస్లో మనం లంచ్కి పెట్టుకోలేము. ఇందాక చెప్పినట్టుగా ఎవరు ఏ రైడ్కి తిరుగుతుంటారో తెలియదు. సో మేము పెట్టినా మీరు తిన్నా అదే సేమ్ ఫుడ్ ఉంటుంది కాబట్టి హ్యాపీగా కానిచ్చేయచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి సింగపూర్లో మనకు డిన్నర్ మిస్ అవుతుంది కాబట్టి సింగపూర్లో కూడా లోకల్ కుజిన్ ట్రై చేయడానికి ఆప్షన్స్ వదిలిపెట్టాలి కదా. సో అందుకోసమే చూడండి. సో ఓవరాల్గా 4 meals మాత్రమే మా సైడ్ నుంచి మిస్ అవుతున్నాయి, అన్నీ కవర్ అయిపోతున్నాయి. సో ఫ్లైట్స్ కవర్డ్, వీసా కవర్డ్, సైట్ సీయింగ్ కవర్డ్, హోటల్స్ కవర్డ్, ఫుడ్ ఆల్మోస్ట్ కవర్డ్. సో మరి ఇప్పుడు ఇన్ని ఇంక్లూజన్స్లో ఈ ట్రిప్ కాస్ట్ ఎంత అంటే 1,20,000 rupees ప్లస్ 5% TCS ఉంటుంది. అండ్ TCS కాకుండా మీరు క్రూజ్లో డైరెక్ట్గా పే చేయాల్సిన ఛార్జెస్ ఒకటి ఉంటాయి. అది వచ్చేసి గ్రాటిట్యూడ్స్ చూడండి, అది మస్ట్ అందరూ వచ్చిన వాళ్ళందరూ పే చేయాల్సిందే. గ్రాటిట్యూడ్స్ అమౌంట్ వచ్చేసి $56 పే చేయాల్సి ఉంటుంది. డైరెక్ట్ క్రూజ్లో అది పే చేయాల్సి ఉంటుంది పర్ పర్సన్. సో మోస్ట్లీ అన్నీ కవర్ అయిపోతున్నాయి ఇందాక చెప్పినట్టుగా. టోటల్ ప్యాకేజ్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఉన్నాయి. సో ఇంకేదైనా డౌట్ ఉంది, మీకు అర్థం కాలేదంటే స్క్రీన్ పైన నంబర్స్ ఉంటాయి, మా వాళ్ళకి కాల్ చేస్తే మీకు PDF పంపిస్తారు. చూసుకున్న తర్వాత ఎంబడే స్లాట్ బుక్ చేసుకోవచ్చు. మీరు పిల్లలతో జాయిన్ అవుతారా, బ్యాచిలర్స్తో జాయిన్ అవుతారన్నా కూడా ఎలా అయినా జాయిన్ అవ్వచ్చు హ్యాపీగా ట్రిప్ ఎంజాయ్ చేయడానికి. బ్యాచిలర్స్ వచ్చిన వాళ్ళకి బ్యాచిలర్స్తో రూమ్ అలాట్ చేయడం జరుగుతుంది. ఫ్యామిలీస్కి ఎలాగో ఇంక ఇబ్బంది లేదు. సీ యు ఇన్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ.